క్షమాపణ చెప్పాలి టీఎంసీ ఎంపీ వెంటనే. క్షమాపణ చెప్పాలి టీఎంసీ ఎంపీ వెంటనే. అమిత్ షా నాయకత్వం, మోదీ నాయకత్వం, అమిత్ షా నాయకత్వం. జై జై మాతా భారత్ మాతా భారత్ మాతా కీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే. ఈరోజు భారత సురక్షా సమితి జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎస్ఎస్ రాజు గారు, మా భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మా భారత సురక్షా సమితి సభ్యులమైన మేమందరం ఈరోజు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి భారతదేశానికి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక అమిత్ షా గారిని బాధ్యత గల ఒక ఎంపీ అయి ఉండి మరి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం గురించి మాట్లాడాలి తప్ప మరి వ్యక్తిగతంగా అమిత్ షా తల తీసుకొచ్చి బలపెట్టు, ఇంకోళ్ళు తీసుకొచ్చి ఈడబెట్టు అనేటువంటి మాటలు అవి చాలా మంచివి కావు, ఖండించదగినటువంటి ఒక మాటలు. వాస్తవంగా మరి దాదాపు 3 సార్లు తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో ఉంది. మరి అప్పుడు మీరేం చేసినారు? బంగ్లాదేశ్ నుంచి ఎంతో మంది వలసలు వచ్చినప్పుడు దానిని ఎందుకు నిరోధించలేకపోయినారని మేము ప్రశ్నిస్తున్నాము. ఆ రోజు మీరు చేయకుండా ఆ యొక్క సమస్యను పక్కదారి పట్టించి కేంద్ర హోంశాఖ మంత్రి గారి మీద మరి తల తీసేస్తాం బలమైనటువంటి మాట్లాడు, అది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి మాటలు భవిష్యత్తులో ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా మరి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళ ఎంపీనే రద్దు చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక సమస్య గురించి, ఒక ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు మరి ఒక బాధ్యత గల ఎంపీ అయి ఉండి మరి మీరేం చేసినారు? మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? మీ ముఖ్యమంత్రి అక్కడ ఏం చేసింది? 15 సంవత్సరాల నుంచి సమస్యను పక్కన పెట్టి ఏదో ఒకటి వేరే వాళ్ళ మీద వేయాలన్న ఉద్దేశంతో మరి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి మంత్రివర్యులైన అమిత్ షా గారి మీద దీన్ని నెపం చెప్పడం ఇది సరైన పద్ధతి కాదు. భవిష్యత్తులో కూడా ఆలోచించి తెలుసుకొని మాట్లాడవలసిందిగా మేము భారత సురక్షా సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నాం. నిన్న పశ్చిమ బెంగాల్లోని నోయిడా జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో టీఎంసీ ఎంపీ అయినటువంటి మహువా మైత్రి విలేకరుల సమావేశంలో కూడా విలేకరులు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి అక్రమ వలసదారులను ఏ విధంగా నియంత్రిస్తున్నారు అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకి ఆమె అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి అని చెప్పి, అంటే అక్రమ వలసదారులను నిరోధించడంలో పట్ల హోంమంత్రి అయినటువంటి అమిత్ షా వైఫల్యం చెందాడు. భద్రతకు సంబంధించిన రక్షణ చర్యలు తీసుకోవడం జరగలేదు, ఫెయిల్ అయ్యాడని చెప్పి సో అతని తల నరికి టేబుల్ మీద పెట్టాలని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వాక్యాల్ని జాతీయవాదులుగా భారత సురక్షా సమితి జిల్లా శాఖ పక్షాన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి ఎస్ఎస్ రాజు గారి నాయకత్వంలో కూడా ఆమె యొక్క వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా ఏ విధంగా మీరు వలసదారుల్ని నియంత్రించడం జరుగుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకి ఆమె చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే, అది ఆ వలసలను నిరోధించడం అనేటువంటిది అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి, ఆ కేంద్ర ప్రభుత్వము ఆ రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పాలా, లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేము కూడా ఆ అక్రమ వలసదారులని నిరోధించడంలో పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం, నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి చెప్పాల్సినటువంటిది. కానీ అలా కాకుండా అక్రమ వలసదారులు అనేటువంటి వాళ్ళు దేశంలోకి ప్రవేశించి దేశంలో ఉన్నటువంటి మన భూభాగాలను ఆక్రమించుకొని మన ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తూ ఆడవాళ్లపై అత్యాచారాలు చేస్తున్నారు. దీనికి కారణం అమిత్ షా. కాబట్టి అమిత్ షాను యొక్క తలను నరికి మనం బల్ల మీద పెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది అని చెప్పి ఈ విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా ఖండించదగినటువంటి విషయం.
అక్రమ వలసదారులు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు కాదు వస్తున్నటువంటి అక్రమ వలసదారులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే బంగ్లాదేశ్తో 1971లో యుద్ధం జరిగిందో అప్పటి నుంచే బంగ్లాదేశ్ నుంచి వలసలు రావడం అంటే అక్రమ వలసదారులు భారతదేశంలోకి రావడం అనేటువంటిది ప్రారంభమైంది. 1971 లోపలనే కొన్ని లక్షలాది మంది బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి వలసదారులు వచ్చేసి ముఖ్యంగా బెంగాల్ లోపల, అస్సాం లోపల వాళ్ళు తిష్ట వేసుకొని వాళ్ళు స్థిరపడడం అనేటువంటి జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే కాకుండా ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం భారతదేశంలో ఇప్పుడు అనేక రాష్ట్రాల లోపల ఈ అక్రమ వలసదారులు, ఈ రోహింగ్యాలు అనేటువంటి వాళ్ళు వీళ్ళు అనేక ప్రాంతాల లోపల వాళ్ళు తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఇలాంటి అక్రమ వలసదారులకి ఏదైతే ఉన్నారో ఇలాంటి అక్రమ వలసదారులకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ ఓటు బ్యాంకు రాజకీయాలతోటి వాళ్ళని అక్కున చేర్చుకొని ఆ అక్రమ వలసదారులని అక్కున చేసుకొని అల్లులకు చేస్తున్న విధంగా రాజమర్యాదలు చేస్తున్నాయి ఓటు బ్యాంకు రాజకీయాలతోటి. అసలు ఈ పశ్చిమ బెంగాల్ లోపల, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లోపల ఉన్నటువంటి టీఎంసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనారణ్యం లోపల, జనం లోపల తిరిగేటువంటి ఒక ముసుగేసుకున్నటువంటి ఉగ్రవాదుల కంటే కూడా అధ్వాన్నమైనటువంటి వాళ్ళు తాలిబాన్లు ఉగ్రవాదులు మాట్లాడేటువంటి మాటల కంటే కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ఉగ్రవాద మాటల్ని మాట్లాడడం జరుగుతుంది. సో దేశ భద్రత, ఇలాంటి వాళ్ళు కూడా దేశ భద్రతకి పరాయి వాళ్ళకి పంతపాడే విధంగా వీళ్ళ మాటలు అనేటువంటివి ఉన్నాయి. అసలు రాష్ట్రం లోపల, ముఖ్యంగా వాళ్ళ రాష్ట్రం లోపల బెంగాల్ లోపల ఇప్పటికీ అనేక సంవత్సరాలుగా 3 పర్యాయాలు టీఎంసీ గవర్నమెంట్ అనేటువంటిది ఉంది. అక్కడ ఒక ఒక రాక్షసి ప్రభుత్వం అనేటువంటిది రాజ్యం వెళ్తుంది. అక్కడ హిందువులకి అసలు అక్కడ ప్రభుత్వం వాళ్ళు రక్షణ చర్యలు తీసుకోవాల్సింది, రాష్ట్ర శాంతి భద్రత కాపాడడం అనేటువంటిది రాష్ట్ర జాబితా లోపల ఉన్నటువంటి అంశము. ఆ రాష్ట్రం లోపల అనేక మంది హిందువులు అక్కడ ఉన్నటువంటి దాదాపు 23 జిల్లాలు ఉన్నట్టున్నాయి. ఆ 23 జిల్లాల లోపల 7 జిల్లాల లోపల హిందువులు ఈరోజు మైనార్టీలుగా బతుకుతున్నారు. అక్కడ ఉన్నటువంటి హిందువులకి రక్షణ లేదు. అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు భూములను లాక్కొని హిందూ ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద రక్షణ చర్యలు తీసుకునేటువంటి బాధ్యత లేదు అలాంటి వాళ్ళకి. సో ఇలాంటిది ఏంటంటే ఇలాంటి చర్యలంతా కూడా మేము ఖండిస్తున్నాం. దీన్ని మళ్ళీ ఒకసారి మేము భారత సురక్షా సమితి తరఫున ఈ చర్యలన్నిటిగా ఖండిస్తున్నాం. ఆమెను క్షమాపణ, మా మహోమైత్రి కంపల్సరీ ఆమె అమిత్ షాకి క్షమాపణ చెప్పాలా ఆమె మీద, లేదంటే ప్రభుత్వం వాళ్ళు ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.